ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన వాగ్దానముగా కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. చూడండి, బైబిల్ గ్రంథం నుంచి మనం చదువుదాము. అదే మాట మరలా ఒకసారి చదువుకుందాం. కొలస్సీలు అపొస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఈ అధ్యాయాన్ని మనము ధ్యానించడానికి 3 భాగాలుగా మనం ధ్యానించవచ్చు. మొదటి భాగము సంఘ విషయంలో పౌలు శ్రద్ధ. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనకు కనబడుతుంది. అలాగే 2వ భాగము క్రీస్తులోని సమృద్ధి. 8వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూడగలుగుతాం. 3వ భాగము మానవ నియమాలను పాటించవద్దు. 16వ వచనం నుండి 23వ వచనం వరకు మనకు కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క అధ్యాయాన్ని మనం ఆ విధంగా ధ్యానించినప్పుడు చక్కగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ మాట అసలు చెప్పబడిన మాట ప్రధాన ఉద్దేశం ఏంటంటే, బుద్ధి జ్ఞానములు అవసరమైన వనరులు క్రీస్తులోనే మనకు ఈ వనరులన్నీ లభించబడతాయి. గుప్తము అంటే రహస్యం అని అర్థం. చూడండి, మొదటి అధ్యాయం 26వ వచనంలో కూడా ఒక మాట చూద్దాం. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. కాబట్టి మర్మముక్తమైనటువంటి ఆ సంపూర్ణను, దేవుని యందు ఉన్నటువంటి ఆ యొక్క సంపూర్ణతను మనకు తెలియచేయబడుతున్నటువంటిదే గుప్తమైనటువంటిది. కాబట్టి సత్యాన్వేషణ చేయడంలో మరింత లోతైన భావనతో వెతకటానికి ఇది ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అంతేగాని ఏదో దాచబడిందనో రహస్యమైందనో కాదు. ఇది రహస్యమైంది కాదు, బయలుపరచబడిందే. కానీ సత్యాన్వేషణలో మనం చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా లోతైన అనుభవాన్ని వెతకడానికి ఇది దోహదపడుతుంది. 1 కొరింథీ 1వ అధ్యాయము 20వ వచనము. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అని వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. కాబట్టి అసలు ఇక్కడ జ్ఞాని కానీ, శాస్త్రి కానీ, తర్కవాది కానీ, ఈ లోకపు జ్ఞాని కానీ దేవుని దృష్టిలో ఏమైపోయారంటే వెర్రితనంగా ఉన్నది. కానీ లోకం అన్న ఏమనుకుంటుందంటే, దేవుని జ్ఞానానుసారంగా లోకం తన జ్ఞానం చేత దేవునిని ఎరగకుండినందున లోకం ఏం చేయబోతుందంటే దేవుణ్ణి ఎరగట్లేదు, దేవుని అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి సువార్త ప్రకటనను వెరితనం. చాలామంది ఈరోజు కూడా ఆ మాటనే పరిశీలిస్తుంటారు. అందుకే ఇదే అధ్యాయంలో 18వ వచనంలో మాట ఉంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి ఆ శక్తి గల ఆ మాట మనం అర్థం చేసుకోవటానికే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమైనవి. ఇక్కడ చాలా స్పష్టంగా మరొకసారి మనం ఈ 20వ వచనంలో చూస్తే, సువార్త అను ప్రకటన వెర్రితనము చేత నమ్మువారికి రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పము. కాబట్టి సువార్తను ఎవరైతే నమ్ముతారో, యేసును గుర్చిన వార్తే సువార్తను ఎవరైతే నమ్ముతారో వారిని రక్షించటానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ మర్మము ఈ బైబిల్ జ్ఞానమే. వాక్యాన్ని ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో వారిలో ఇది నెరవేర్చబడదు. అందుకే దీని గురించి మాట్లాడుతూ ప్రసంగి అయిన సొలొమోను ఇచ్చిన మాట మనకు కనబడుద్ది. సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో ఈ మాట వివరణ మనకు చాలా స్పష్టంగా తెలియచేయబడింది. చూద్దాం, చూడండి, 2వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు
గ్రహించదవు. తెలివికై మొరపెట్టినా, వివేచనకై అభ్యసించటం ప్రారంభించినా, లేక వివేచనకై ఎదురు చూసినా, లేదా వెండిని వెతికినట్టు, దాచబడిన ధనమును వెతికినట్లు బైబిల్ గ్రంథాన్ని వెతికితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో గ్రహించుకోగలుగుతాము. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి బుద్ధి జ్ఞాన సంపదలను మనం పొందాలని ఎంతమంది అయితే సిద్ధపడుతున్నారో వారిని దేవుడు ఈ దినాన కూడా మరొకసారి వాగ్దానం ద్వారా తృప్తిపరుస్తున్నాడు. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుని ఆ రీతిగా సిద్ధపడవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమగల తండ్రి, పరిశుధాత్మ దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నారు. ఈరోజు వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచి నీ సన్నిధిలో ఉన్నటువంటి జ్ఞానమును, బుద్ధిని, వివేకమును, తెలివిని మేము పొందగలుగుటకు సహాయం చేయండి. సిద్ధపడుచున్న వీళ్ళందరినీ ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, కాపుదల మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.